నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు నువ్వు టీడీపీకి చేసింది కదా, ఇప్పుడు నీకు జరిగింది అన్నట్టుగా ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే నారా చంద్రబాబు నాయుడు ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎందుకు ఏడుస్తున్నావు, అప్పుడు నువ్వు టీడీపీకి చేసిందే కదా ఇది అన్నట్టుగా అడుగుతున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. సో ఇక చూసినట్లయితే ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం నడెండలో నుంచుని నడి రోడ్డు మీద నుంచుని బోరున విలపిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా ఇంత వింతగా చేస్తాడు రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ. రాజకీయాల్లో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ అవుతుంది అని చెప్పేసి బోరున విలపిస్తున్నాడు. భావోద్వేగాలు తన్నుకొచ్చేసాయి దయాకర్ రావుకి, ఎర్రబెల్లి దయాకర్ రావుకి. నిజానికి ఆయన ఎందుకు ఏడ్చారు అని అంటే కనుక తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు బలపరిచిన అభ్యర్థులు 9 మంది గెలిచారు. 16 డివిజన్లుంటే చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవి చేజారిపోయింది. మొత్తానికి కన్నీళ్ల పాలయ్యాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. అసలు ఏం జరిగిందంటే ఇటీవల తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదవి చేజారిపోయింది. అందుకే కన్నీటి పర్యంతమయ్యాడు ఎర్రబెల్లి. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. వాటిల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకుంది. మిగతా వాటిల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే 7 మాత్రమే గెలిచింది. 16లో 9 వీళ్ళు గెలిస్తే 7 వాళ్ళు గెలిచారు. ఇక చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చివరి నిమిషంలో లాస్ట్ మినిట్లో కాంగ్రెస్కి జంప్ అయిపోయాడు. అంటే 8-8 సమానమయ్యాయి. అయితే ఎక్సఫిషియో ఓటు ఉంటుంది, ఉపయోగించుకోవచ్చు. కానీ అది వివాదంలో ఉండటం, అంటే కడియం కావ్య బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆవిడ వివాదంలో ఉండిపోయింది, ఆవిడ ఎక్సఫిషియో ఓటు. అందుకనే అది యూజ్ అవ్వలేదు. ఇక చివరికి లాటరీ ద్వారా ఈ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎంపిక చేయాలని చెప్పేసి చూశారు. ఆ లాటరీలో ఏమైంది? చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. ఈ పరాజయాన్ని వీటిని తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ తీరు పోలీసులు అరెస్ట్ చేశారట, హౌస్ అరెస్ట్ చేశారంట ఆయన సతీమణిని. సో కాబట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి ఆయన పాపం కుమిలిపోయి ఏడుస్తున్నాడు. నిజానికి ఎర్రబెల్లి దయాకర్ రావు అంత కుమిలిపోయి ఏడవాల్సినంత ఇది పెద్ద ఎలక్షన్ ఏం కాదు. జరిగింది మున్సిపల్ ఎలక్షన్. మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ గెలుస్తారు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు, బీఆర్ఎస్ పార్టీకి సొంతమవుతుంది తొర్రూరు మున్సిపాలిటీ అనుకున్నది. చేజారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది చివరి నిమిషంలో. ఒకవేళ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకాస్త కష్టపడి ఉంటే, అంటే 9 స్థానాలు గెలిచారు, అదే 12 స్థానాలు గెలిచుంటే ఇలా జరిగేది కాదుగా. ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటే అయిపోయేది. అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది కదా. అదే ఒక 25-30 గెలుచుకుని ఉంటే అప్పుడు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయ్యేది కాదు కదా. 15 మందే కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా లైట్ తీసుకొని ఏం చేశారు, 12 మందితో టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి టీడీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనం చేయమని అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి లేఖ కూడా రాయించారు కదా. లేఖ రాయించింది కూడా దయాకర్ రావే కదా. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీకి చేసిందే కదా ఈనాడు ఆయనకి కర్మలాగా వెంటాడి ఆయన్ని నడి రోడ్డు మీద నుంచుని ఏడ్చేలాగా చేసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారు. మేం గెలిపించాము ఎర్రబెల్లి దయాకర్ రావుని, మేము గెలిపించాము, మేం కష్టపడి గెలిపించాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా తెలంగాణ అనే మాట, తెలంగాణ అనే నినాదంతో రాత్రి పగలు కలవరిస్తే, ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే కూడా మేము టీఆర్ఎస్ పార్టీ వైపు ఉండకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము పాల్గొన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కదా మేము పోరాడింది. అలాంటి తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు. మేము ఎంత కష్టపడ్డాం, మా కష్టాన్ని తీసుకెళ్ళి టీఆర్ఎస్ చేతిలో పెట్టాడే ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పేసి ఎంత బాధపడి ఉండాలి. నిజానికి ఆ రోజు ఏం జరిగింది, ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్ర ఎంత ఉంది అనేది మనం ఒక్కసారి చూడాలి. ఇదిగోండి, ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణలో టీడీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు.
2016 ఫిబ్రవరి నెలలో జరిగింది ఈ ఘటన. ఎర్రబెల్లి దయాకర్రావు అప్పట్లో టీడీపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎంత నమ్మకపోతే చంద్రబాబు నాయుడు తెలంగాణ శాసనసభాపక్ష నేతగా ఎర్రబెల్లి దయాకర్రావుని పెడతారు అంటే అప్పటికి రేవంత్ రెడ్డి ఉన్నాడు, కానీ తెలంగాణ శాసనసభాపక్ష నేతగా ఎర్రబెల్లి దయాకర్రావుని నియమించారు చంద్రబాబు నాయుడు. సో అయినప్పటికీ కూడా ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. చూడండి ఎలా వెళ్ళారో టీఆర్ఎస్ పార్టీలోకి. వంగి వంగి నమస్కారాలు పెడుతూ కేసీఆర్కి వినయంగా వంగి వంగి నమస్కారాలు పెడుతూ వెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి, అంటే మొత్తం 15 మంది ఉండేవారు, 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్కు లేఖ రాసి టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈయన ఒక్క డైరెక్షన్లో మిగతా వాళ్ళంతా నడిచారని చెప్పాలి. ఆ రోజు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈయన ఒక్క డైరెక్షన్లో మిగతా వాళ్ళంతా నడిచారు అని చెప్పాలి టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో. అంత కష్టపడి పార్టీని నిర్మించి ఒక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసింది ఎక్కడ? తెలంగాణ గడ్డ మీద కదా, తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో కదా. అప్పటికి ఇంకా విలీనం జరగలేదు, విలీనం అనే మాట కూడా లేదు, ఎక్కడ ఉద్యమాలు లేవు, హాయిగా అంతా కలిసే ఉంటున్నారు, సమైక్య ఆంధ్ర. సో ఆంధ్ర పాలకుల పార్టీ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టింది, తెలంగాణ నడిబొడ్డున హైదరాబాదులో పుట్టింది తెలుగుదేశం పార్టీ. 1982 తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకుంది. ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదిగింది. తెలంగాణలో మంచి పట్టుంది తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే బీసీ ఓటు శాతం తెలంగాణలో ఎక్కువ. ఇప్పటికి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగుతోంది. కానీ సుప్రీంకోర్టు దానికి బ్రేకులు వేసింది అనుకోండి, అది వేరే విషయం. అయితే అంత ఓటు బ్యాంకు ఉంది, బీసీ ఓటు బ్యాంకు. బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా నిలిచింది. కేజీ 2 రూపాయలకి బియ్యం ఇవ్వటం కావచ్చు, అలాగే జనతా వస్త్రాలు ఇవ్వటం కావచ్చు, అలాగే బీసీల్లో ఎక్కువ మందికి రాజ్యాధికారం కల్పించడం కావచ్చు, పటేల్ పట్వారీ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడి అసలు పటేల్ పట్వారీ వ్యవస్థని తెలంగాణలో లేకుండా చేయటం కావచ్చు, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కావచ్చు ఆడపిల్లలకి, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. ఇంత చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చాలా బలం ఉంది. ఆనాడు తెలంగాణ విడిపోయినప్పటికీ, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు 15 మంది ఎమ్మెల్యేలని గెలిపించారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి వాళ్ళు తమ రాజకీయ స్వార్థం కోసం వెళ్ళి కేసీఆర్ పంచన చేరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేదాన్ని లేకుండా చేయటానికి వాళ్ళు ఒక పావుగా మారారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకి అది కష్టమే. సో కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి అనే విషయంలో పావులు కదిపారు కేసీఆర్. దాంట్లో బీఆర్ఎస్ పార్టీలోకి, అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి దానికి అనుకూలంగా పనిచేశారు ఎర్రబెల్లి దయాకర్రావు. నిజానికి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రస్థానం ఎలా మొదలైందని కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రాజకీయ ప్రస్థానం ఎర్రబెల్లి దయాకర్రావు 1983లోనే మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ అప్పట్లో టికెట్ ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్రావుకి, కానీ ఎర్రబెల్లి దయాకర్రావు ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల్లోకి చైర్మన్లుగా ఎంపిక చేస్తారు కదా, అలా ఓ స్థానిక సంస్థకి చైర్మన్గా ఎర్రబెల్లి దయాకర్రావును కూడా ఎంపిక చేసింది, ఒక పదవిని కట్టబెట్టింది. 1994లో మరోసారి టికెట్ ఇచ్చింది. 83 తర్వాత 10 ఏళ్ల తర్వాత 1994లో టికెట్ ఇచ్చింది, అప్పుడు గెలిచారు. 99లో కూడా గెలిచాడు ఎర్రబెల్లి. ఆ తర్వాత 2004లో కూడా టికెట్ ఇచ్చింది. హ్యాట్రిక్ సాధించాడు అని చెప్పేసి అప్పట్లో సంబరపడ్డా కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం వల్ల పాపం ఎర్రబెల్లి దయాకర్రావు అప్పట్లో డీలా పడ్డాడు. ఈసారి అంటే హ్యాట్రిక్ కొట్టాను కాబట్టి ప్రభుత్వం వచ్చుంటే చంద్రబాబు నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చుండేవాడు కదా అని చెప్పేసి పాపం ఆయన ఆశపడ్డాడు. కానీ ఆ ఆశ అడియాస అయింది. తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఓడిపోయింది. ఆ తర్వాత 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. సో అప్పుడు కూడా గెలిచాడు. 2014లోనూ టికెట్ ఇచ్చింది, రాష్ట్ర విభజన జరిగిన టైంలో కూడా, అప్పుడు కూడా గెలిచాడు. కానీ ఆయన సారథ్యంలోనే తెలంగాణలో టీడీపీని అసలు లేకుండా చేయటానికి చేశారు. అంటే టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో ఎందుకు విలీనం చేశారని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇక్కడే చిన్న లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు 2023లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినప్పుడు వాళ్ళందరి మీద కూడా వేటు వేయాలి, వాళ్ళందరినీ బర్తరఫ్ చేయాలి, ఎమ్మెల్యేలుగా వాళ్ళు పనికిరారు, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళటం అనేది అనైతికం, వాళ్ళ మీద వేటు పడాలని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు కేటీఆర్. సో అలా జరగకూడదు.
అలా నోరెత్తకూడదు అవతల వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు మన మీద కేసులు వేయకూడదు. సో అంటే ఏం చేయాలి, అసలు టీఆర్ఎస్ ఎల్పీలోకి టీడీఎల్పీని విలీనం చేసేస్తే గొడవే ఉండదు. సో అదొక లూప్ హోల్ దొరికింది. కాబట్టి ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు సారథ్యంలో మిగతా ఎమ్మెల్యేలని 10 మందిని కలుపుకొని మొత్తం 10 మందో 12 మందో వెళ్ళి టీఆర్ఎస్ ఎల్పీని టీడీఎల్పీలో విలీనం చేయమని అప్పటి స్పీకర్ వి మధుసూదనాచారికి లేఖ కూడా రాసి, ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులతోటే లేఖ కూడా రాసి ఇచ్చొచ్చారు. సో అలాంటి పనులు చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అందుకే ఇప్పుడు కర్మ ఎర్రబెల్లిని వెంటాడుతోంది, వేధిస్తోంది. ఏడ్చేలాగా నడి రోడ్డు మీద నుంచుని, నడెండలో నుంచుని, గేటు బయట నుంచుని, అంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక నాయకుడు గేటు బయట నడెండలో నుంచుని చిన్నపిల్లాడిలాగా బోరు బోరున విలపిస్తూ చేతులు గేట్లో నుంచి ఇలా బయటకు పెట్టి బోరు బోరున విలపిస్తూ అంటే కెమెరాలకు చిక్కాడు. మీడియాలో ఇప్పుడు అదంతా కూడా వైరల్ అవుతుంది. ఏంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా ఏడ్చాడేంటి చిన్నపిల్లాడిలాగా అని చెప్పేసి అంతా ఆశ్చర్యపోతున్నారు తెలంగాణ సమాజం. కానీ అప్పటి సీనియర్ జర్నలిస్టులు అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో ఇప్పుడు తెలంగాణ సమాజం ఎర్రబెల్లి దయాకర్ రావుకి అదే చేసింది, తప్పేముంది, అది కరెక్టే కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో అసలు చూసావా చివరికి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్నగాక మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డి చేతిలో ఎంతటి ఘోర అవమానాన్ని పొందాడో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. సో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కంగు తినిపించింది. ఒక్కసారిగా అమ్మాయి కొట్టిన దెబ్బకి పగలే చుక్కలు కనిపించినాయి ఎర్రబెల్లికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. తన చేతిలోకి వచ్చేసింది అనుకున్న మున్సిపల్ సీటు వెళ్ళి కాంగ్రెస్ గ్రౌండ్లో పడేసరికి ఎర్రబెల్లి తట్టుకోలేకపోయారు, భావోద్వేగానికి గురయ్యారు. సో మీరు చెప్పండి, ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఇప్పుడు జరిగింది అంటే కక్షగట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారనుకోవాలా, లేకపోతే గతంలో ఈయన తెలుగుదేశం పార్టీకి చేసిన సన్మానమే కాంగ్రెస్ పార్టీ ఈయనకి చేసింది అనుకోవాలా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.